నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. సిపిఎస్ఆ జీపీఎస్ఆ సిపిఎస్ మీద విస్తారంగా పోరాటాలు చేశారు. ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా జరిపిన పాదయాత్రలో తాము రాగానే సిపిఎస్ రద్దు అన్నారు. తీరామోసి ఏం చెప్పారు? తమకు అప్పటికి అవగాహన లేక ఆ మాట అన్నాం, అందువల్ల ప్రత్యామ్నాయ ప్రయోజన పథకం ఒకటి తీసుకొస్తాం, మీకేమీ నష్టం వాటిలేదు, ఊరటగా ఉండడని చెప్పి భరోసా ఇచ్చారు. వీళ్ళ అనుమతి లేకుండా ఇప్పుడు జీపీఎస్ తీసుకొచ్చారు. సిపిఎస్ వర్తించే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల అనుమతి తీసుకున్నారా లేదా వాళ్ళ నోళ్లు మూయించారా? ఎలా మూయించారు? మూయించడానికి గల కారణం ఏంటి? ఈ జీపీఎస్లో మీరు చేయబోయేది ఏంది? అప్పుడు మొన్నటి వరకు సిపిఎస్ కింద 10% వసూలు మినహాయించేవారు, కట్ చేసేసేవారు శాలరీస్లో. వాళ్ళ ఖాతాల్లో వెనక్కి వేస్తారా? ఆ కట్ చేసింది మొత్తం వాళ్ళకి బదిలీ చేస్తారా? వాళ్ళ ఖాతాలకి ఎలాంటి అష్యూరెన్స్ లేదు. మరి జీపీఎస్లో ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది ఏంటి? 14% కట్ చేస్తారట. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందని సామెత. వాళ్ళేదో సంబరపడిపోతున్నారు, మీరేదో కొత్త హామీ ఇచ్చారంటే 10% పోయి 14% వాళ్ళ నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది. అసలు ఈ డబ్బులు ఏడకి పోతున్నాయి? ఇప్పటిదాకా సిపిఎస్ కింద కట్ చేసిన కోత విధించిన 10% డబ్బులు ఉద్యోగుల ఖాతాల్లోకి వేస్తున్నారా? అవి ఎక్కడ జమ చేస్తున్నారు? వాటిని ఎటువైపు మళ్లించారు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండోది, ఈ 14% కట్ చేయడానికి జీపీఎస్ నుంచి వార్తలు వస్తున్నాయి, నిజమో కాదో దాని మీద కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి, ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఈ 14% కట్ చేస్తామని ప్రభుత్వం చెబుతున్న దానికి మరి ఆ కట్ చేసింది ఎటేస్తున్నారు, ఎక్కడికి మళ్ళీ ఇస్తున్నారు? అంటే మీరు ప్రతి నెల బటన్ నొక్కి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కలకు, అమ్మలకు, అవ్వలకు, అన్నలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, తర్వాత తాతలకు వివిధ పథకాల రూపంలో మీరు మళ్లిస్తున్న వాటి కోసం ఈ డబ్బులు ఏమైనా వాడేస్తారా? ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారు, మీరు ఇంకో 6 నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. ఈ లోపల ఉద్యోగులతో పెట్టుకోవటం అంటే కొరివితో తలగొక్కటమే. ఇప్పుడు మీకు అనుకూలంగా పనిచేసే ఉద్యోగ సంఘాలు మీకు అనుకూలంగా చేసే ప్రకటనలతోటి మొత్తం అద్భుతం జరిగిపోతుందని అనుకుంటే పప్పులో గాలేసినట్టే, తప్పులో కూడా గాలేసినట్టే. ఎందుకు ఆ 10% కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద మినహాయించి కోత పెట్టి వసూలు చేసిందంతా ఎప్పుడు ఎవరి ఖాతాల్లోకి మీరు మళ్లించారు లేదా ఆల్రెడీ మళ్లించారు, లేదా ఇప్పటివరకు మళ్లించిన దానికి ఏమైనా వడ్డీ వేసి మరీ వాళ్ళకి ఇస్తారా? చెప్పట్లేదే మీరు. మీ వైపు నుంచి ఎటువంటి సమాధానం లేదు. పైగా ఈ జీపీఎస్ ఏంటి? ఈ జీపీఎస్లో 14% ఏంటి? అంటే ఈ అదనంగా 4% ఇప్పుడు మళ్ళీ కోత విధిస్తారా వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాల్లో? అసలు ఎక్కడికి పోతున్నాయి ఈ పైసలన్నీ? దీనికైతే మీరు సమాధానం చెప్పాలి కదా. ఇవన్నీ కాదు, ఉద్యోగ సంఘాలతో మాట్లాడేప్పుడు మీరు ఎవరిని కాన్ఫిడెన్స్లో తీసుకుంటున్నారు? ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే సంఘాలని కాన్ఫిడెన్స్లో తీసుకుంటున్నారా? లేకపోతే ఇప్పటి వరకు గుర్తింపు పొందిన సంఘాలు చాలా ఉన్నాయి, అదే చాలా అంటే 2, 3, 4 ఉంటాయి. వాళ్ళని పిలిచి మాట్లాడారా? వాళ్ళతో ఏమన్నా సమావేశం పెట్టారా? ఏం చేయబోతున్నారు? రెండోది, ఆర్థిక శాఖ నియమావళి ఏం చెబుతోంది? మీరు మీ బ్యూరోక్రాట్లు ఏమన్నా దీని మీద వర్కౌట్ చేశారా? చేస్తే దాని అవుట్కమ్ ఏంటి? దీని మీద క్లారిటీ ఇవ్వాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగులతో చెలగాటం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? అవసరం ఏంటి? ఇప్పుడు మీరు అంటున్నారు, అంటే మీకు ఒక భరోసా ఉండొచ్చు, మీరు ఆల్రెడీ ఒక 40% ఓట్లు మీరు పాకెట్ చేసుకొని మీరు అట్టే పెట్టుకున్నారు కదా. అందువల్ల ఆ 40% ఓట్లతో పాటు ఇప్పుడు మీరు ప్రతి నెల నొక్కే 82 లక్షల బటన్లు నొక్కితే 82 లక్షల మందికి రకరకాల పథకాల కింద, నవరత్నాల కింద డబ్బులు చేరుతున్నాయి కదా. వాళ్ళందరూ కూడా అదనంగా వచ్చి మీకు ఓటేసేస్తారు. కాబట్టి మీకు 51 నుంచి 55% ఓట్లు వచ్చేస్తాయని, ఇప్పుడున్నది 51 ఉంది, ఇంకా 55% దాకా పెరుగుతుందని మీరు బలంగా విశ్వసిస్తున్నారు. ఇదే నిజమైతే పసుపు కుంకుమ కింద డబ్బులు తీసుకున్న ఆడపడుచులందరూ ఆ రోజు 2019లో తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఎందుకు ఓటేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? పైసలతోటి అన్ని పనులు జరుగుతాయని అనుకోవటం మూర్ఖత్వం. పసుపు కుంకుమ కింద వాళ్ళు పైసలు తీసుకున్నారు 10,000. చంద్రబాబు నాయుడు గారికి బెల్లం చింతపండు ఇచ్చారు రిటర్న్. రేపొద్దున మీకు కూడా అదే జరుగుతుంది. ఇంకోటి, మీరు పదే అంటున్నారు
మా దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలని అన్యాయంగా తెలుగుదేశం తీసేసుకుంది అని. సరే, రేపొద్దున మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎంతమందిని తీసుకున్నారు? మరి అన్ని సీట్లు మీరు మిగిలి ఉండొచ్చు కదా. ఒక వల్లభనేని వంశీ, అలాగే ఇంకా ఈ గుంటూరు ఆయన మద్దాల గిరి, వీళ్ళు ఇలా కొంతమందిని మీరు తీసుకున్నారు కదా. మీరు బయట నుంచి ఎంతమందిని తీసుకున్నారో మీకు కూడా అన్ని సీట్లు రావచ్చేమో, 2, 4 మీకు కూడా అన్నీ రావచ్చేమో. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఎదురైన ప్రజా వ్యతిరేకత మీరు చూశారు. ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన 68 అసెంబ్లీ సెగ్మెంట్లలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళ ప్రతిభా పాఠవాలు అక్కడ ఏం పని చేసే? తెలుగుదేశం గెలిచింది అక్కడ. సో స్ట్రైట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఏం మొహమాటాలు లేవు ఇందులో. ఈ సిపిఎస్ జిపిఎస్ ఆటలో మీ వ్యవహారం చివరికి మీ మెడకు చుట్టుకుంటుందేమో, మీ సర్కారు మెడకు చుట్టుకుంటుందేమో. మీ సంక్షేమ పథకాల ఊపిరి ఆగేలాగా ఓటరు తీర్పు చెప్పబోతున్నాడేమో. సో ప్రతిదీ సంక్షేమ పథకానికి లింక్ చేసి 1 నుంచి 5వ తారీఖు వరకు మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా మీ వెంబడే ఉన్నారని అనుకుంటున్నారేమో. మీరు క్లెయిమ్ చేయొచ్చు ఏమని, ఆ 82% లబ్ధిదారులు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళ ఓట్లు కూడా మీకే పడొచ్చని మీరు అనుకుంటున్నారేమో. బట్ ఫర్ షూర్ సంథింగ్ ఈజ్ సర్టెన్ అండ్ వన్ థింగ్ ఈజ్ సర్టెన్. ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని జనం కొలుస్తున్నారు, ఖచ్చితంగా నిలదీస్తారు, ఓటు రూపంలో నిలదీస్తారు. మీ వాలంటీర్లు వెళ్ళి వాళ్ళు నేరుగా ఇళ్లకు వెళ్ళి అడుగుతున్నారట, మాట్లాడుతున్నారట. ఇళ్లకు వెళ్ళి సంక్షేమ పథకాల కింద ఈ 51 నెలలలో, సారీ ఇంకొక 6 నెలలంటే ఒక 54 నెలల్లో మీకు ఒక్కొక్కరికి ఎంతెంత అందినాయి మా దగ్గర లిస్ట్ ఉంది. సో ఇవి అందినాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటున్నారట. అందినాయని చెప్పిన ప్రతి వాళ్ళకి చెబుతున్నారట వాలంటీర్లు. ఏమని? గుర్తుంది కదా, జగనన్న ప్రభుత్వం ద్వారా మీకు సంక్షేమ పథకం కింద ఈ 5 ఏళ్లలో, ఈ 55 నెలల్లో 6 లక్షలు అందినాయి, 8 లక్షలు అందినాయి. మరి మీ రుణం మీరు తీర్చుకోవాలి కదా, అన్న రుణం మీరు తీర్చుకోవాలి కదా అని అడుగుతున్నారంట. ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా, వైసీపీ కోసం పనిచేస్తున్నారా? ప్రభుత్వం కోసం పనిచేస్తే వెల్ అండ్ గుడ్. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణల జోలికి నేను ఇంకా రావట్లేదు, దాని దాకా రావట్లేదు. ఏది ఉమెన్ ట్రాఫికింగ్ అనే దాని దగ్గర ఇంకా రావట్లేదు. బట్ ఈ లెక్కల గురించి మాత్రం వాళ్ళు అడుగుతున్నారు. ఇది పక్కాగా అందుతున్న సమాచారం వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలో. సో ఇలాంటివన్నీ ఒక పక్క జరుగుతున్నాయి. సిపిఎస్ రద్దు పేరుతో మీరు 3 ఏళ్లు 4 ఏళ్లు నడిపిన నాటకము బయటపడి ఇప్పుడు జిపిఎస్ తెర మీదకి వచ్చింది. సో ఒక ముసుగు తొలగి ఇంకో ముసుగు తొడుక్కొని దోచుకునే వ్యవహారం ఒకటి మొదలైంది. ఈ కట్ చేస్తున్నట్టు పైసలు ఏడగిపోతున్నాయి అని జనం నిలదీస్తే సమాధానం చెప్పడానికి మీ ఎమ్మెల్యేలు ఎక్కడ గూగుల్లో ఎతికినా కనిపించట్లా. సో మీరొక్కరే అందరికీ జవాబుదారీ, మీ ద్వారానే అంతా జరుగుతుందని ఆశిస్తున్న వారికి ఈరోజు ప్రత్యేకించి సిపిఎస్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి మరి ఎదురవుతున్న ప్రశ్నకి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? సో జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్, జిపిఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అమ్మలకు, అక్కలకు, అన్నలకు, అవ్వలకు, తాతలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందుతున్న సంక్షేమ పథకాల తాలూకు లెక్కలని వాలంటీర్లు అడుగుతున్న తీరు, సో లాట్ మెనీ ఫ్యాక్టర్స్ ఈరోజు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాయి. లీవ్ అబౌట్ తెలుగుదేశం తోటి మీకున్న పంచాయతీ గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. అది మీరు ముఖాముఖి తీర్చుకుంటున్నారు. ఆయన ఏదో మీకు చేశారు, మీరేదో ఆయన మీద ఏదో ప్రతీకారం తీర్చుకుంటున్నారు. జనం ఆ పర్సెప్షన్లోనే చూస్తున్నారు. అది పక్కన పెడితే జనం నేరుగా ఇన్వాల్వ్ అయ్యే, ప్రజలు నేరుగా ఇన్వాల్వ్ అయ్యే పలు కార్యక్రమాల్లో జరుగుతున్న అవినీతికి సంబంధించి మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి. అందాకెందుకు ఈ సిపిఎస్ వ్యవహారంలోనే శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం మీ ప్రభుత్వానికి ఉన్నాయా? ఉంటే విడుదల చేయండి. మీరు ట్రాన్స్పరెంట్గా ఉన్నారనే మెసేజ్ పంపించండి. మీ నిజాయితీని జనాలకి తెలియజెప్పుకోండి. లేదు, ఈ జీబీఎస్ ద్వారా మీరు చేయాలనుకుంటున్న తకరారేంటో అది కూడా చెప్పేయండి. మీరు చెప్పేదాకా మీరు కొంత సమయం తీసుకోండి, ఒక వారమో 10 రోజుల సమయం తీసుకొని మీ ప్రభుత్వం ద్వారా చెప్పించండి. మీకు బోళ్ళంత మంది బ్యూరోక్రాట్లు ఉన్నారు కదా, రైంబగళ్ళు కష్టపడి పనిచేసే బ్యూరోక్రాట్స్ ఉన్నారు. అసలు రాత్రులలో నిద్రలు కూడా మానేసి పనిచేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
వాళ్ళందరి ద్వారా నియోజకవర్గాల్లో జనాలకు ఉన్న సందేహాల మీద క్లారిటీ ఇప్పించండి. ఉద్యోగులకు క్లారిటీ ఇప్పించండి. సిపిఎస్ ఉద్యోగులకు క్లారిటీ ఇప్పించండి. సో మీ విశ్వసనీయత, మీరు పదే పదే అంటారు కదా విశ్వసనీయత అని, ఆ విశ్వసనీయత మీద జనానికి కూడా క్లారిటీ వస్తుంది. ఓకేనా సీఎం గారు?